బెర్ముడా ట్రయాంగిల్లో ఏలియన్స్ ఉన్నారో లేదో తెలియదు. కాని అక్కడ ఎవరెస్ట్ను దాదాపు మింగేయగల సముద్ర కందకం, 60 అడుగుల నీటి గోడలు, భూమిపైనే అత్యంత విచిత్రమైన గురుత్వాకర్షణ ప్రాంతం నిజంగానే ఉన్నాయి. సాధారణంగా మనం నౌకలు, విమానాల అదృశ్యాల కథలే వింటాం. వాటిని పక్కన పెట్టి ఈ ప్రాంతంలో నిజంగా ఉన్న ఆశ్చర్యకరమైన ప్రకృతి రహస్యాలను చూద్దాం. మొదటిది ప్యూర్టో రికో ట్రెంచ్. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యంత లోతైన ప్రదేశం. దీని లోతు సుమారు 8400 మీటర్లు. ఎవరెస్ట్ పర్వతాన్ని ఇందులో ఉంచితే దాని శిఖరం సముద్ర ఉపరితలానికి కొద్దిగా దిగువనే ఉండిపోతుంది. ఈ కందకం దగ్గర భూమిపై నమోదైన అత్యంత బలమైన నెగటివ్ ఫ్రీ ఎయిర్ గ్రావిటీ అనామలి కూడా ఉంది. అంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఇతర ప్రాంతాల కంటే కొద్దిగా తక్కువ. దీనికి రహస్య శక్తి కారణం కాదు. ఉత్తర అమెరికా, కరీబియన్ భూఫలకాల మధ్య పనిచేసే టెక్టానిక్ శక్తులు భూపటలాన్ని కిందికి లాగుతున్నాయి. ఇప్పుడు అలల గురించి వినండి. గల్ఫ్ స్ట్రీమ్ ప్రాంతంలో 60 అడుగుల ఎత్తైన రోగ్ వేవ్ నమోదైంది. ఇది దాదాపు 6 అంతస్తుల భవనం అంత ఎత్తు. ఇలాంటి నీటి గోడలు ముందస్తు హెచ్చరిక లేకుండా చుట్టుపక్కల అలల కంటే రెండింతలకు పైగా ఎత్తుగా అకస్మాత్తుగా ఏర్పడతాయి. చిన్న నౌక ముందు ఇది నిలిస్తే స్పందించడానికి కొన్ని క్షణాలే ఉంటాయి. మరో అద్భుతం సార్గాసో సముద్రం. ప్రపంచంలోని మిగతా సముద్రాలకు భూభాగపు సరిహద్దులు ఉంటాయి. దీనికి మాత్రం ఒక్క భూసరిహద్దు కూడా లేదు. 4 భారీ సముద్ర ప్రవాహాలే దాని సరిహద్దులను నిర్మిస్తాయి. ప్రవాహాలు మారితే సముద్రం ఆకారం, స్థానం కూడా మారుతాయి. దీనిపై సార్గాసం అనే గోధుమ రంగు సముద్ర నాచు పరుపుల్లా తేలుతుంది. ఇది పిల్ల సముద్ర తాబేళ్లకు సహజ నర్సరీ. చేపలు, రొయ్యలు, పీతలు, ఈల్స్తో కూడిన జీవ ప్రపంచమే సముద్ర ఉపరితలంపై తేలుతూ ప్రయాణిస్తుంది. బెర్ముడా కూడా సాధారణ ద్వీపం కాదు. నీటిపై కనిపిస్తున్న భూభాగం కింద సముద్రంలో మునిగిన భారీ పురాతన అగ్నిపర్వత నిర్మాణం ఉంది. దాని పైభాగంలో పగడాలు, సున్నపురాయి పేరుకుని నేటి ద్వీపాలు ఏర్పడ్డాయి. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఏకైక అటోల్ బెర్ముడానే. ఇక దిక్సూచి రహస్యం. ఒకప్పుడు ఈ ప్రాంతం గుండా అగోనిక్ లైన్ వెళ్లేది. ఆ రేఖపై మాగ్నెటిక్ నార్త్, నిజమైన ఉత్తర దిశ ఒకేలా కనిపిస్తాయి. కానీ ఈ రేఖ స్థిరంగా ఉండదు. భూమి అయస్కాంత క్షేత్రంతో పాటు అది కదులుతుంది. గత శతాబ్దంలో అయస్కాంత ఉత్తర ధ్రువమే 1100 కిలోమీటర్లకు పైగా కదిలింది. కాబట్టి అక్కడ శాశ్వత మాగ్నెటిక్ పోర్టల్ ఉందనే కథ నిజం కాదు. ఉపగ్రహాలను ప్రభావితం చేసే నిజమైన మాగ్నెటిక్ అనామలి ఉంది. దాని పేరు సౌత్ అట్లాంటిక్ అనామలి. కానీ అది బెర్ముడా దగ్గర కాదు, దక్షిణ అమెరికా, దక్షిణ అట్లాంటిక్ మీద ఉంది. చాలా వీడియోలు ఈ రెండింటినీ తప్పుగా కలిపేస్తాయి. అందుకే బెర్ముడా ట్రయాంగిల్లో అసలైన ఆశ్చర్యం ఏలియన్స్ కాదు. 8 కిలోమీటర్ల కందకం, 6 అంతస్తుల నీటి గోడలు, తీరంలేని సముద్రం, తేలియాడే జీవ ప్రపంచం, కదిలే అయస్కాంత రేఖలు, ఇవన్నీ ఒకే విశాల ప్రాంతంలో ఉండటమే నిజమైన రహస్యం. మీకు ఏది ఎక్కువగా ఆశ్చర్యం కలిగించింది? ఎవరెస్ట్ను మింగే కందకమా, లేక 60 అడుగుల నీటిగోడ?